ఇంకో ప్రకాశం కావాలనడం ఏంటి? కాబట్టి ఈ ప్రకాశం దేనిది? దీపం అనేది. కాబట్టి దీపం ప్రకాశిస్తూ ఉంది. ప్రకాశం దీపం నుండి వస్తూ ఉంది. దీపం స్వయంగా ప్రకాశిస్తూ ఉంది. సూర్యుడు ప్రకాశిస్తూ ఉన్నాడంటే సూర్యుడు చూడడానికి ఇంకో దీపం తీసుకొని పోతాను పో. ఎందుకు సార్ నువ్వు దీపాన్ని పట్టుకున్నా నేను దీపాన్ని పట్టుకొనున్నాను అనేది నీకు కనిపిస్తూ ఉంది అంటే నువ్వు దీపాన్ని ఎత్తుకుంటున్నావంటే వెలుతురులో ఉండే దీపాన్ని ఎత్తుకుంటున్నావు. ఆ వెలుతురులో ఉండే దీపం ఏ వెలుతురు అంటే సూర్యుడు యొక్క వెలుతురు. సూర్యుడు యొక్క వెలుతురులోనే దీపం ఉంది, ప్రకాశపడుతూ ఉంది, భాష్యమై ఉంది దీపం. అన్నిటి విషయంలో భాస్కం, కానీ సూర్యుడు కనుక పెడితే భాష్యం ఇది కదా. అట్లా నా దీపస్య అన్యదీప ఇచ్ఛా యథా యథా దీపస్య అన్యదీపేచ్ఛాన్న తథా ఆత్మప్రకాశనే స్వబోధే నాణ్యబోధేశ్చ బోధరూపతయ ఆత్మనః ఆత్మనః స్వబోధే తనను తాను తెలుసుకోవడానికి ఆత్మకి అన్యబోధ ఇచ్ఛ నా అవసరం లేదు. ఎందుకని బోధరూపతయ జ్ఞానరూపతయ. అదే స్వామీజీ ఈ ప్రపంచం ఎందుకు వస్తుందంటే ఇదంతా ఈ ప్రపంచంలో మనం తెలుసుకోవడానికి కొన్ని అవసరమై ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఉదాహరణకి కళ్ళు లేనివాడు అనుకో, వాడికి రూపాలు కనిపించవు. ఇంకా మనం ఏదన్నా చెబితే వాడు అడుగుతాడు, అది ఎట్లా ఉంది సార్ అని. అబ్బా ఎంత అందమైనటువంటి చీర కట్టుకుందండి అమ్మవారు అన్నాడు అనుకోండి ఆలయంలో. మన పక్కన అంధుడు ఉన్నాడు అనుకోండి, వాడు అడుగుతాడు, సార్ అది ఏం చీర సార్, అది ఏం కలర్ సార్ అంటాడు. ఎందుకంటే వాడి కలర్ అందడం లేదు, రూపం అందడం లేదు. కాబట్టి రూపం అందాలి అనుకున్నప్పుడు కళ్ళు ఉండాలి, శబ్దాలు తెలియాలంటే చెవులు ఉండాలి. ఈ కేవలం చెవులు కళ్ళుంటే లాభం లేదు. పిచ్చోడు అనుకో, చెవులు కళ్ళుంటే వాడేం తెలుసుకోలేడు, మనసు ఉండాలి కదా. కాబట్టి ఇంద్రియాలు మనసు ఇవన్నీ ఉంటేనే మనం విషయాల్ని గ్రహిస్తున్నాం. ఇప్పుడు యాక్చువల్గా మీరు గ్రహించేది అదే. ఇప్పుడు నేను చెప్పేది మీకు అర్థమవుతుందంటే ఇంద్రియాలు మనసే. ఇప్పుడు ఆత్మతో కాదు మీరు వినేది. ఆత్మతో వింటే నేను అనాత్మ అయిపోతాను. ఇప్పుడు పెద్ద ప్రాబ్లం ఇది. అది పక్కన పెట్టండి. ఆత్మలో ఇవి ప్రకాశిస్తున్నాయి, మీరు వినేది దీంతోనే. ఇంద్రియాలు మనసుతో బుద్ధితో వింటూ ఉన్నారు కదా. కాబట్టి ఇలాగే తెలుసుకుంటాం మనం ప్రపంచాన్ని. ఎప్పుడు ప్రపంచాన్ని ఇలా తెలుసుకుంటాం కనుక సిది పాయింట్, ప్రపంచాన్ని ఇలా తెలుసుకుంటాం కదా, అందువల్ల వాడు ఆత్మను కూడా అలాగే తెలుసుకోవాలి అనుకుంటాడు. కాబట్టి ఆత్మని తెలుసుకోవడానికి మనసుతో తెలుసుకోవాలి, ఇంద్రియాలతో చూసుకోవాలి అని. అందువల్ల అంతటా ఉన్నటువంటి ఆత్మని నేను దర్శించాలా స్వామి అంటాడు. అంతవరకు పర్వాలేదు, నా కళ్ళతోనే దర్శించాలి స్వామి. ఇది ఎప్పుడు కుదరదు ఇంకా. ఎందుకని కళ్ళు ఇటు చూస్తా, వెనక చూడ. ఆత్మ వెనకుంది, ముందుంది, పైన ఉంది, కింద ఉంది. వీరి కళ్ళు పరిమితంగా ఉన్నాయి, పరిచ్ఛిన్నంగా ఉన్నాయి, లిమిటెడ్గా ఉన్నాయి. లిమిటెడ్గా ఉండేటువంటి కళ్ళు అన్లిమిటెడ్గా ఉండేటువంటి ఆత్మను చూసేందుకు అవకాశమే లేదు. ఇట్ ఇస్ ఇన్ఫినిట్, వన్ వితౌట్ సెకండ్. ఉన్నదంతా అదే. అక్కడ వచ్చిన బాధ అంతా. అందువల్ల ఎప్పుడైతే ఇంద్రియాల ద్వారా మనసు ద్వారా బుద్ధి ద్వారా ప్రపంచాన్ని తెలుసుకుంటూ పోతుంటామో ఆత్మను కూడాను అలాగే తెలుసుకోవాలి అని అభిప్రాయపడతాడు. అంతే, ఇంకేమీ లేదు. ఎవడైనా ఏదైనా తన అనుభవంలో నుంచే కదా ఆలోచిస్తాడు. కాబట్టి ఇక్కడ వస్తు జ్ఞానం ఎట్లాగే కలుగుతుంది కనుక ఆత్మను తెలుసుకోవడానికి కూడా ప్రత్యేకమైన బుద్ధి కావాలేమో, ప్రత్యేకమైన మనసు కావాలేమో. సార్ నీ ఇంద్రియాలు మనసు బుద్ధి ఇవి ఏవి అవసరం లేదు. దేనికి? స్వబోధే. ఆత్మను తెలుసుకోవడానికి ఇవి ఏవి కూడా అవసరం లేదు కనుక ఆత్మనః అస్తిత్వే ప్లీజ్ ఆత్మనః అస్తిత్వే అన్యబోధః ఆపేక్ష నాస్తి. కాబట్టి ఆత్మను తెలుసుకోవడానికి నాకు ఇంకొకటి కావాలి, మరొక ఆత్మ కావాలి అనేది లేదు. ఎందుకనేది స్వప్రకాశం. కాబట్టి కథం అన్నప్పుడు దీపస్య యథా దీపస్య అన్యదీప ఇచ్ఛా నా. కాబట్టి దీపాన్ని చూడడానికి మరొక దీపం ఎట్లాగైతే అవసరం లేదో స్వయం ప్రకాశమైనటువంటి ఆత్మను తెలుసుకోవడానికి మరొక ఆత్మ అవసరమే లేదు. ఎందుకని బోధరూపతయ ఆత్మనః జ్ఞానరూపత్వాత్ ఇది. జ్ఞానరూపత్వాత్. ఇప్పుడు చూడండి, అఖిలం జగత్ ఇదం జగత్ సర్వం భాస్యం. ఓకే, ఆత్మ భాసక స్వయం ప్రకాశతే. ఇదం జగత్ సర్వం భాస్యం అఖిలం జగత్ భాస్యం ఆత్మ స్వయం ప్రకాశతే కదా. అందువల్ల ఎప్పుడైతే ఆత్మ స్వయం ప్రకాశం అయిందో అది దాని స్వరూపం గనక స్వరూపేణ సర్వం ప్రకాశతే, అది అవభాసయతి స్వరూపేణ. కాబట్టి ఆత్మ నిరంతరం ఆ ప్రకాశైక స్వరూపమైంది గనక స్వరూపేణ సర్వం
భాసయతి, ప్రకాశయతి, అవభాసయతి ఇతి. సమస్తాన్ని ప్రకాశింపజేస్తూ ఉంది. ఇక్కడ ఎట్లాగైతే మన దేహంలో దేహేంద్రియ మనోబుద్ధుల్ని ప్రకాశింపజేస్తూ ఉందో బుద్ధివృత్తి దాకా, అట్లాగే సమస్తాన్ని కూడాను ఆత్మే ప్రకాశింపజేస్తూ ఉంది. క్లియర్? దీనికి ఇంకో పదం వాడితే ఏమనాలి? అన్నీ ప్రకాశింపబడుతూ ఉన్నాయి, ఆత్మ ప్రకాశింపజేస్తూ ఉంది. అవభాసయతి ఏకః ఆత్మ అవభాసయతి. కర్తృత్వం ఉందా? లేదు కదా. కర్త లేదు. ఇప్పుడు ఏమవుతుంది? ఇది ప్రకాశింపజేస్తూ ఉంది కానీ కర్త కాదు అంటున్నారు, కర్తృత్వం లేదంటున్నారు. నా కర్తృ కర్మభేద కర్తృకర్మభేద నాస్తి, నా కర్తృకర్మభేద కదా. అప్పుడేంటి? ఇప్పుడు ఆత్మ ఏం చేస్తుంది? సాక్షాత్ ఈక్షతే ఇది సాక్షి. దట్ ఈస్ ద పాయింట్. సాక్షి సాక్షి కాబట్టే ఎప్పుడైతే సాక్షి అయిందో బాహ్యాభ్యంతరేపి సాక్షి. బాహ్యంలో జరిగే సమస్తానికి సాక్షి, నీ మనసులో జరిగే వాటికి సాక్షి, నీ బుద్ధిలో జరిగే వాటికి సాక్షి. ఎందుకని? సర్వత్రా అవభాసతే, సదా అవభాసతే, సర్వదా అవభాసతే, ఏకరూప ఆత్మ సన్. కాబట్టి అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య ఆత్మస్థిత. నారాయణ ఆత్మైవ. క్లియర్? కాబట్టి బాహ్యాభ్యంతరాల్లో అంతా కూడా తానే నిండిపోయింది. బాహ్యంలో అదే సాక్షి, అంతర్యంలో అదే సాక్షి. ఎప్పుడైతే సాక్షి అన్నాడో, ఏం చెప్పాను మీకు? విలక్షణం. అది పాయింట్. అన్నిటికన్నా అదే. ఇక లేదు మళ్ళీ దాన్ని ఇంకోటి సాక్షిగా వీక్షించడానికి అవకాశం లేదు. సాక్షాత్ ఈక్షతే, సర్వం ప్రకాశయతి, అవభాసయతి కదా. ఒకవేళ స్వామీజీ దాన్ని కూడా ప్రకాశింపజే, అదే ఈ పాయింట్. దీపాన్ని ఇంకో దీపం ప్రకాశింపజేయలేదు, ఆత్మను ప్రకాశింపజేయడానికి మరొక ఆత్మ లేదు. ఒకవేళ కనుక వస్తే ఏమవుతుందో తెలుసా? ఊరికే జస్ట్ మీకు శాస్త్రం టెక్నికల్ వర్డ్ ఒకటి నేర్పించడానికి. ఒకవేళ వచ్చిందనుకోండి ఇంకొక ఆత్మ, అది దోషం అవుతుంది. అది దోషం. ఏం దోషమో తెలుసా? అనవస్థ దోషం. దాని పేరు అనవస్థ దోషం. రిగ్రెషన్, ఇన్ఫినిట్ రిగ్రెస్ అంటాము చూచారా ఇంగ్లీష్లో. దట్ ఈస్ అనవస్థ దోషం. సాంస్క్రిట్లో అనవస్థ దోషం. అనవస్థ దోషం అంటే ఏంటో తెలిసి ఇప్పుడు అర్థమైంది కదా. ఇప్పుడు ఆత్మ సాక్షి అన్నాం. స్వామి దానిని ప్రకాశింపజేసేది స్వామీజీ ఇంకొక ఆత్మనాయన. స్వామి దానిని మరొక ఆత్మనాయన, దానిని స్వామి ఇంకొక ఆత్మనాయన, దాన్ని ఇంకొక ఆత్మ పోతా ఉంటుంది. ఇన్ఫినిట్ రిగ్రెస్. అది తమాషా రిగ్రెషన్ అంటే. ఇది అనవస్థ దోషం. ఇప్పుడు ఎక్కడో చోట ఆగాలి కదా, ఎక్కడో చోట ఆగాలనా? అది ఇదే సాక్షి, సాక్షాత్ ఈక్షతే ఆత్మ. ఇంక పోయినారనుకోండి, పోండి ఓపిక ఉంటే. దాన్ని ప్రకాశింపజేసేది ఏది స్వామి, అది ఇంకొక ఆత్మనాయన. అంటే ఇది ఆత్మ కాదు, అప్పుడు అనాత్మ అవుద్ది. దాన్ని ప్రకాశింపజేసే మరొక ఆత్మ, ఇది అనాత్మ అవుద్ది. దాన్ని ప్రకాశింపజేసే మరొక ఆత్మ, ఇది దృశ్యం అవుతుంది కదా, ఇది జడం అవుతుంది, మళ్ళీ అది ఆత్మ అవుతుంది. ఇలా నువ్వు మేల్కొన్నంత వరకు ఎక్కడ నువ్వు ఆగుతావో, ఎక్కడ పడుకుంటావో అక్కడ నువ్వు నిద్రపోయావని చూస్తూ ఉంటుంది. అది సాక్షి. ఇప్పుడు అర్థమైంది కదా. ఆత్మ స్వయం ప్రకాశం కనుక ఈ రెండు శ్లోకాల్లో మీకు అర్థమైంది. ఇది దీపవత్. ఆత్మ స్వప్రకాశ చైతన్యమై ఉంది గనక ఆత్మని తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఆత్మను తెలుసుకోవడానికి ఇంకొక ఆత్మ అవసరం లేదు. ఎందుకని? బోధరూపతయా అదే జ్ఞానస్వరూపమై ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మనం ఆత్మ జ్ఞానస్వరూపం, దాన్ని తెలుసుకోవడానికి ఇంకోటి ఎత్తుకొని పోలేం, దాన్నే తెలుసుకోవాలి. తెలుసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకని? అది జ్ఞానరూపంగానే ఉంది, నీకు తెలియకపోయినా. నాకు తెలియడం లేదు స్వామి అని అనేది ఎవరా నీలో? ఆత్మ చెప్తుంది. నాకు తెలియడం లేదని ఆత్మ చెప్పింది. ఎవరనేది తెలియడం లేదని మనసు. ఏం తెలియడం లేదట దానికి? నాకు తెలియడం లేదు స్వామి. ఏం తెలియడం లేదా? ఎవరెవరికి అప్పు ఇవ్వాలన్నా తెలియడం లేదు స్వామి. అంటే నేను ఎవరి దగ్గర అప్పు తీసుకున్నాను అదంతా జ్ఞాపకం లేదు స్వామి. అదే తెలియంది. తెలిసింది ఏంది? నాకు ఎవరెవరు ఇవ్వాలో అవన్నీ తెలుసు స్వామి. అది నీకు ఎవరెవరు ఇవ్వాలో అదని నీకు తెలుసు కదా సార్.
నువ్వు ఎవరికైతే ఇవ్వాలో అది నీకు తెలియదు కదా. ఈ రెండు ఎవరికి తెలుసు? మనసుకు తెలుసు అని ఆత్మకు తెలుసు. పో, ఇప్పుడు అర్థమైతే